లో రేపు హైందవ శంఖారావ మహాసభ జరగనుంది. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ మళ్లింపు చేయడమైందని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లు వాహనాలు భీమడోలు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలని సూచించారు. అక్కడ నుంచి ముస్తాబాద్ని టచ్ చేసుకుంటూ బీబీగూడెం మీదుగా మళ్ళీ గన్నవరం దగ్గర ఎక్కి, అంటే గన్నవరం దగ్గర ఈ యొక్క ఎయిర్పోర్ట్ తర్వాత వచ్చేటువంటి జంక్షన్లో ఎక్కి మళ్ళీ తినమనేని సిద్ధార్థ వైపు, ఇట్లాగే ఏలూరు రోడ్డు వైపు వెళ్తారు. వీటికి కూడా మేము అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్కి మన ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారి ద్వారా మనం తెలియచేయడం జరిగింది. అట్లాగే ఈ ఆర్టీసీ వాళ్ళకి కూడా వారి యొక్క ఆఫీసెస్ ద్వారా చేయండి. అలాగే ఇక్కడ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్, అట్లాగే ఫైర్ క్యాండిడేట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా వాహనాలు జామ్ అయిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు ట్రైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అన్ని ప్లేసుల్లోకి చేరుకునేదానికి ఎక్కడికక్కడ వాహనాలు చేరుకునేందుకు ర్యాంప్స్, ఎందుకంటే అన్ని ప్లేసుల్లో కూడా ఈ యొక్క రోడ్డుకి కొంచెం లోతట్టుగానే ఉన్నాయి అన్ని. అందుకోసం ఎవరైతే ఈ వాహనాల దారులు ఎవరైతే ఉన్నారో వాహనాలు డ్రైవ్ చేసుకుని వచ్చిన వాళ్ళకి సెపరేట్గా ర్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇటువైపు సైడ్, అంటే ఏలూరు నుంచి వచ్చి ఇక్కడికి చేరేటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటే మన ఎయిర్పోర్ట్కి ఓల్డ్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కకుండా దాని పక్క నుంచి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి అండర్ పాస్ గుండా వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని, గతంలో మన స్టీరింగ్ టర్మినేట్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో వారికి పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది. అలాగే విజయవాడ వైపు వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక జంక్షన్ దగ్గర వాళ్ళు ఓపెన్ చేసి డైరెక్ట్గా ఫ్లైఓవర్ ఎక్కించి, ఫ్లైఓవర్ దిగిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఏలూరు వెళ్ళేదానికి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు మాత్రం ఈ యొక్క వెసులుబాటుని మనం చేసుకోవడం జరుగుతుంది.